ఎవరికైనా ఏదైనా అయినప్పుడు ఉండగలుగుతున్నావా అని ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇవి లేకపోతే మనకు జ్ఞానం ఉంది కానీ ఇంకా అనుభవం లేనట్లే. అంటే దాని గురించి మాట్లాడటం ఒకటి, ఆత్మ గురించి. ఆ ఆత్మానుభవం పొందడము ఒకటి. అంటే ఇప్పుడు రుచి తెలుసుకోవడం ఒకటి. అంటే దాని గురించి విన్నది, తెలుసుకున్నది ఒకటి. దాన్ని తిని ఆస్వాదించేది ఒకటి. ఆ అనుభవమే వేరే ఉంటుంది గదా! తిండి దాని గురించి మొత్తం క్లియర్‌గా మనం చెప్తాం. అలాగే ఇక్కడ ఆత్మ అని తెలుసుకోవడం వేరు. ఆ ఆత్మానుభవం పొందడం వేరు. మరి ఆత్మ అనుభవం పొందాలంటే దీనికి ఒకే ఒక మార్గం మన పత్రి గారు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం.